సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు కూడా ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యి వచ్చిన వాళ్ళే. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీకు ఇంటర్లో మార్క్స్ తక్కువ వచ్చాయా? ఎగ్జామ్స్ ఫెయిల్ అయ్యారా? మీరు ఎలాంటి బాధపడాల్సిన అవసరం లేదు. ఈ వీడియో మీకోసమే చేస్తున్నా, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఈ ఇంటర్ మార్క్స్ అన్నవి మీ లైఫ్ని డిసైడ్ చేస్తాయని మాత్రం అనుకోకండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మన స్టేట్ సీఎం అంటే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ఫెయిల్ అయ్యారు కదా. అవును, ఇది ఇంటర్మీడియట్ 11th క్లాస్. అండ్ అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నాకు ఇంగ్లీష్ రాదు, మేము ఇంటర్ ఫెయిల్ ఎందుకు ఫెయిల్ అవుతాం, ఇంగ్లీష్ సరిగ్గా రాకే కదా. వాళ్ళు ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నారన్నది మనం అందరం చూస్తున్నాం. సో ఇంటర్ ఫెయిల్ అయిపోతే లైఫ్ లేదనుకుని మాత్రం అనుకోకండి. ఈ ఇంటర్ రిజల్ట్స్ అన్నవి మీ లైఫ్ని అయితే డిసైడ్ చేయవు. సో అప్కమింగ్ వచ్చే ఎగ్జామ్స్ అంటే మనకి సప్లిమెంటరీ ఎగ్జామ్స్, ఎంసెట్ ఎగ్జామ్ గురించి ప్రిపేర్ అవ్వండి, వాటి మీద కాన్సన్ట్రేషన్ చేయండి. సప్లిమెంటరీ ఎగ్జామ్ వచ్చేసి మే 12th నుంచి 17th వరకు జరుగుతున్నాయి కదా. సో అందులో సబ్జెక్ట్స్ ఎవరికైతే ఉన్నాయో అన్నీ క్లియర్ చేసుకుని ఎంసెట్ ఎగ్జామ్ రాసి మంచి ర్యాంక్ అయితే తెచ్చుకోండి. ఎంసెట్ ఎగ్జామ్ వచ్చి మనకి మే 21st నుంచి స్టార్ట్ అవుతున్నాయి కదా. సో దాంట్లో అందరూ బాగా ప్రిపేర్ అయ్యి మంచి ర్యాంక్ తీసుకొచ్చుకోండి. మీకు ఎంసెట్లో కానీ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ గురించి కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అవన్నీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆల్రెడీ కొన్ని వీడియోస్ అయితే చేసి పెట్టాను. ఇంకా ఎలాంటి డౌట్స్ అన్నా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అవన్నీ నేను క్లియర్ చేస్తాను. మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కూడా చెప్పండి, అవన్నీ కూడా చేసి పెడతాను. మీకు ఇలాంటి మంచి మంచి వీడియోస్ రావాలి అనుకుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.